శక్తి మీడియా ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ జర్నలిస్ట్ విక్రమ్. పొంగిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారికి ఉన్న బిహేవియర్‌లో రేవంత్ రెడ్డి గారికి లేదని జెప్పేసి మనం అనుకోవచ్చు ఫ్రెండ్స్. ఎందుకు విక్రమ్ పొంగిరెడ్డి శ్రీనివాస్ రెడ్డికి, రేవంత్ రెడ్డికి ముడిపెడుతున్నాం అంటే, పొంగిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారు ఒక చనిపోయిన వ్యక్తికి ఎంత మర్యాద ఇయ్యాలో వారికి తెలుసు. రేవంత్ రెడ్డి గారికి ఆ మరణానికి ఉన్న వాల్యూ గూడా అతను గ్రాస్ప్ చేసుకోలేక వారు బిహేవ్ జేస్తున్నారు. ఎందుకు ఈ గంభీరమైన ఆరోపణలు చేస్తున్నానంటే ఫ్రెండ్స్, మొన్న రీసెంట్‌గా వనజీవ రామయ్య గారు ఏదైతే పద్మశ్రీ అవార్డు గ్రహీత ఎవరైతే ఉన్నారో, వారి ఫైనల్ రైట్స్‌ని ఇక్కడ ఎవరైతే లోకల్‌గా ఎమ్మెల్యేగా ఎవరైతే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు ఉన్నారో, వారు అధికారికంగా వారక్కడ వారి ఫైనల్ రైట్స్ ఏదైతే వందనాన్ని వారు అధికారికంగా వారు చేయడం జరిగింది వారి అంత్యక్రియల్ని. కానీ నిన్న కోట శ్రీనివాసరావు గారు అదే పద్మశ్రీ అవార్డు గ్రహీత అయితే, ఇక్కడ ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చిన ముఖ్యమంత్రి గారు ఉన్నారు, సినీ ప్రముఖులు ఉన్నారు, అంతమంది హేమీలు వస్తే, అక్కడ కోట శ్రీనివాసరావు గారికి వచ్చేసరికి అధికార లాంఛనాలతో నిన్న ఫైనల్ రైట్స్ జరగలేదు వారి అంత్యక్రియలు. ఇది ఎందుకు ఇలా చేశారు, వీరు ఎందుకు ఇలా బిహేవ్ చేశారంటే, వారు వచ్చేసరికి బీజేపీ మాజీ ఎమ్మెల్యే కాబట్టి అనేది ఒక గంభీరమైన ఆరోపణ బయటికి సర్క్యులేట్ అవుతుంది. అండ్ రేవంత్ రెడ్డి గారికి వచ్చేసరికి అసలు నిజంగా మర్చిపోయారా, వారికి తెలియదా అంటే, ఆల్రెడీ ఇక్కడ పద్మశ్రీ అవార్డు గ్రహీత ఎవరైతే మన వనజీవి రామయ్య గారు ఫైనల్ రైట్స్ కూడా అధికారికంగా వారే హోమ్ మినిస్టర్ సంతకం ఉన్నప్పుడు ఇక్కడ ఫైనల్ రైట్స్ లోకల్ ఎమ్మెల్యే వచ్చేసరికి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు రిలైజ్ చేశారో కోరారో అది పర్సనల్ మ్యాటర్, కానీ ఇక్కడైతే అధికార లాంఛనాలతో వారి అంత్యక్రియలు జరిగింది. కానీ ఇక్కడ కోట శ్రీనివాసరావు గారికి 750 సినిమాలు నటించిన ఒక విలక్షణ నటుడు ప్లస్ ఒక మాజీ శాసనసభ్యులు మరియు వారస్థరికి పద్మశ్రీ అవార్డు గ్రహీత వారు. అయితే రేవంత్ రెడ్డి గారు ప్రామిస్ చేసుకుంటూ వారు ఓతు తీసుకున్నప్పుడు నేను పక్షపాతం చూపియను అని చెప్పేసి వారు మాట్లాడడం జరిగింది. వారి పక్షపాతం చూపించనని చెప్పేసి వారు మాట్లాడడం జరిగింది. కానీ ఇక్కడ వచ్చేసరికి వనజీవరామయ్య గారికి ఆయన హోమ్ మినిస్టర్ అండ్ చీఫ్ మినిస్టర్ అయిననే హోమ్ మినిస్టరే కాబట్టి అతను సంతకం పెడితేనే ఇక్కడ వనజీవరామయ్య గారికి ఏదైతే పద్మశ్రీ అవార్డు గ్రహీత ఎవరైతే ఉన్నారో వారికి ఇక్కడ జరిగినప్పుడు మరి ఇక్కడ కోట శ్రీనివాసరావు గారికి ఎందుకు జరగలేదు? దీనిలో ఒకసారి డీప్గా వెళ్తే ఫ్రెండ్స్, పివి నరసింహారావు గారు ఎవరైతే తెలంగాణ రాష్ట్రం నుంచి ప్రధానమంత్రి అయ్యారో వారి ఫైనల్ రైట్స్ అక్కడ ఢిల్లీలో జరపనీయకుండా కాంగ్రెస్ ఎన్ని కుట్రలు పన్నిందో మనకి గత చరిత్ర చెబుతుంది. అదే కాంగ్రెస్ హీన చరిత్ర. ఈ కాంగ్రెస్ హీన చరిత్రలోనే వాళ్ళ డిఎన్ఏలోనే ఇలాంటి హీనమైన థింగ్స్ని వాళ్ళు చేస్తూ ఉంటారు. పివి నరసింహారావు గారి పార్థివ దేహాన్ని కనీసం అక్కడ వారి కాంగ్రెస్ ఏఐసిసి సెంట్రల్ ఆఫీస్ ఏదైతే ఉందో ఒక పిఎంగా చేసిన ఒక వ్యక్తి పార్థివ దేహాన్ని కూడా ఆ పార్టీ ఆఫీస్లో తీసుకురానియకుండా అడ్డుపడ్డారు. గేట్లు మినిస్టర్ ఎవరైతే ఉన్నారో వారు సోనియా గాంధీ గారి డైరెక్షన్లో ఇదంతా చేశారని చెప్పేసి గంభీరమైన ఆరోపణలు ఇది సత్యంగా జరిగింది. సో ఇక్కడ పివి నరసింహారావు గారికి కోట శ్రీనివాసరావుకి ఎందుకు ఇలా చేశారంటే, వారి కులం వచ్చేసరికి బ్రాహ్మణ కులం వారిని ఇక్కడ అయితే కాశ్మీర్ పండితుల దగ్గర నుంచి ఇప్పుడు పివి నరసింహారావు, దాని తర్వాత వచ్చేసరికి కోట శ్రీనివాసరావు వీరంతా బ్రాహ్మణ కులానికి సంబంధించిన వారు కాబట్టి కావాలనేసి అన్యాయం చేస్తారు. ఇది వారి డిఎన్ఏలోనే ఉంది అని చెప్పేసి 100%గా ఇది మనకి హిస్టరీ చెప్తుంది. నిన్న జరిగిన కోట శ్రీనివాసరావు గారి మరణం తర్వాత ఇది జరిగింది. నిజంగా పక్షపాతం చూపించకపోతే అతనే హోమ్ మినిస్టర్ అయి ఉన్నప్పుడు వనజీవరావు గారిని జరిగిన అక్కడ ఫైనల్ రైట్స్ ఇచ్చినప్పుడు ఇక్కడ కోట శ్రీనివాసరావు గారికి ఎందుకు ఇవ్వరు? సో బ్రాహ్మణ కులం అని చెప్పేసి వాదర్లే అనేసి ఒక క్వశ్చన్, ఒక అహంకార పోకడా ఇది అని చెప్పేసి బ్రాహ్మణ కుల సంఘాలు మాట్లాడుతున్నాయి. అయితే ఇప్పుడు విషయానికి వస్తే ఫ్రెండ్స్, పివి నరసింహారావు గారికి నరేంద్ర మోడీ గారు ఏం చేశారంటే కర్మభూమి అని చెప్పేసి వారికి కొన్ని ఎకరాల భూమి, వారి మెమోరియల్ ఏదైతే ఉందో కొన్ని ఎకర్స్ ఇచ్చేసి వారి పేరు పెట్టారు. అక్కడ వారి తర్వాత భారతరత్న కూడా ఇచ్చారు. సో ఇక్కడ ఒక్కసారి ఆలోచించాను ఫ్రెండ్స్, రాజకీయ రంగంలో ఉన్నప్పుడు పక్షపాతం అనేది ఏ నాయకుడైనా చూపించద్దు. ఆ నాయకుడు చూపిస్తే వారి పతనానికి ఇది నాంది అని చెప్పేసి అధికార లాంఛనాలతో జరిపిపోవడం నిజంగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఇది ఒక మచ్చగా మిలిగిపోతుంది ఇది అని చెప్పేసి మేము మాట్లాడుతున్నారు. అయితే నందా పుష్టి గారికి, జగదీష్ చౌదరి గారికి అండ్ శారదా సిన్హా గారికి అండ్ బిన్షన్ జోష్ గారికి వీరికి అధికార లాంఛనాలతో వారి స్టేట్ గవర్నమెంట్స్ వీరికి ఫైనల్స్ అయితే లాస్ట్ రియట్స్ ఏదైతే వారి గౌరవ వందనం ఉంటుందో వారికి చేయడం జరిగింది. సో పక్షపాతం చూపించకుండా మీరు నిన్న చేసుంటే అసలు మిమ్మల్ని ఎక్కడో బ్రాహ్మణ సంఘాలు ఎత్తుకునేవారు. కానీ ఒక ప్రజాప్రతినిధిని, ఒక సినీ నటుడిని, ఒక పద్మశ్రీ వచ్చిన వ్యక్తిగా
మీరు వీరికి న్యాయం చేయలేదని చెప్పేసి ఈరోజు మీ మీద గంభీరమైన ఆరోపణలు వస్తుంది రేవంత్ రెడ్డి గారు. సో ఒకసారి మీరు కమెంట్స్ రూపంలో చెప్పగలరు ఫ్రెండ్స్. నిజంగా కోట శ్రీనివాసరావు గారిని అండ్ పివి నరసింహారావు గారిని వీరు కాంగ్రెస్ హీన చరిత్రలో భాగంగానే కావాలనే బ్రాహ్మణ కులాలని వీరిట్లా వారిని నెగ్లెక్ట్ చేసి వారికి లాస్ట్ ఫైనల్ ఏంటంటే ఇంకా ఆ పర్సన్ మనకు కనబడాడు. అట్లాంటి పర్సన్స్కి ఫైనల్ రియేట్ చేయడంలో తప్పేముంది? ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి ఉన్నంత మినిమం నాలెడ్జ్ కూడా రేవంత్ రెడ్డి గారికి లేకపోవడం ఇది దౌర్భాగ్యం అనేసి ఇక్కడ ప్రతిపక్ష పార్టీలు అంటున్నాయి. సో ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చేసింది కోట శ్రీనివాసరావు గారి దాంట్లో వాస్తవమా కాదా ఫ్రెండ్స్? పివి నరసింహారావు గారిని సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఈరోజు కోట శ్రీనివాసరావు గారిని ఒక కులం కార్డు వల్లనే ఇవాళ ఫైనల్ రిజల్ట్స్ ఇవ్వలేదా? మీ అభిప్రాయాలు కమెంట్స్ రూపంలో చెప్పండి. అండ్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ఫ్రెండ్స్ లైక్, షేర్ అండ్ కమెంట్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాను. జై హింద్, జై భారత్.